శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనందరికీ ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక కుతూహలం ఉంటుంది. ఏంటా కుతూహలం అంటే, మనం ఏదైనా పని చేయబోయినప్పుడు ఆ పని వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్సాహము, కుతూహలత. అయితే మన పూర్వీకులు, పెద్దవాళ్ళు దీనికి ఒక మార్గాన్ని అప్పట్లో చెప్పారు. ఇది మన పెద్దవాళ్ళందరూ కూడా అప్పటి కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి మార్గం ఇది. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో చాలామందికి తెలియదు. అదే శ్రీరామ చక్రం. ఈ శ్రీరామ చక్రం అనేటువంటి ఈ చక్రంలో 16 గళ్ళుంటాయి. ఇందులో 16 అంకెలుంటాయి. అంకెలన్నీ కూడా వరుసగా ఉండకుండా అటు ఇటుగా ఉంటాయి. నేను స్క్రీన్ మీద శ్రీరామ చక్రం చూపిస్తున్నాను చూడండి. ఇది శ్రీరామ చక్రం. ఇలా ఉంటుంది. దీనివల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, రాముడికి సంబంధించినటువంటి పరివారం చేత మనము చేయబోయేటువంటి పని వలన ఎవరు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు, నువ్వు చేయబోయేటువంటి పని వలన ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉండబోతుంది అని మార్గాన్ని సూచిస్తుంది ఈ శ్రీరామ చక్రం. అప్పట్లో చాలా ఫేమస్ అండి. మా చిన్నతనంలో మేము దీన్ని బాగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కు తెలియాలని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు ఈ శ్రీరామ చక్రం ఉపయోగించుకొని తద్వారా వచ్చేటువంటి రిజల్ట్‌ను మనము తెలుసుకోవస్తుంది. ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ శ్రీరామ చక్రం ఏం చేయాలి? మీరు స్క్రీన్ మీద చూపించినట్టుగా మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక మంచి పేపర్, ఎలాంటి గీతలు, కొట్టివేతలు లేనటువంటి ఒక ప్యూర్ పేపర్, తెల్లని పేపర్ తీసుకొని దాని మీద బ్లూ ఇంకుతో ఈ 16 గళ్ళు గీసుకొని అందులో ఈ స్క్రీన్ మీద చూపించినట్టుగా నంబర్లు వేసుకోవాలి. సరిగ్గా నంబర్లు ఇలాగే ఉండాలి. ఇంతకు మించినట్టు తేడా ఉండకూడదు. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ పేపర్‌లను సీతారాముల వారి పటం దగ్గర గానీ, మీ ఇంట్లో అట్లా లేకపోతే ఆంజనేయ స్వామి పటం ఉంటే ఆంజనేయ స్వామి పటం గానీ, ఇవి లేకపోతే నారాయణమూర్తి పటం గానీ, ఆ పటం దగ్గర ఈ ఈ పేపర్ పెట్టుకొని, లేదా పలక మీద కూడా చేసుకోవచ్చు. అక్కడ సిద్ధం చేసుకొని పెట్టుకొని, మీరు ఆ దేవుడికి నమస్కారం చేసుకొని, మీరు చేయబోయేటువంటి పని గురించి చెప్పుకొని, అందులో మంచి ఫలితం ఉండాలని కోరుకొని, దాని మీద కాస్త అక్షతలు వేసి నమస్కారం చేసుకొని, ఆ అక్షతలు పక్కన పెట్టుకొని, మీరు దేవుడి మందిరంలో నుంచి బయటికి వచ్చి ఒక మంచి పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో నేల మీద పెట్టకుండా ఏదైనా ఒక చిన్న టీపాయ్ మీద కానీ, ఒక టేబుల్ మీద కానీ పెట్టి, ఒక పెన్ను లేదా ఒక పుల్ల లేదా ఒక బలపం చేత ఒక చిన్న పిల్లవాడికి ఇవ్వాలి. ఈ పెన్ను లేదా పేపర్, ఈ పెన్ను కానీ, పుల్ల కానీ, బలపం కానీ. పిల్లలు దేవునితో సమానం అంటారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఆ అభం శుభము కల్మషము లేనటువంటి ఆ పిల్లలకు ఒక పుల్ల కానీ, పెన్ను కానీ, బలపం కానీ ఇచ్చి ఈ 16 గళ్ళలో ఒక అంకెను ముట్టుకోమని చెప్పాలి. పిల్లలు బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకు చెప్పకూడదు. చాలా కల్మషం లేనటువంటి చిన్న పిల్లలకు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ముట్టుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు కదా! వాళ్ళు ఏదో ఒకటి ముట్టుకుంటారు. బాగా తెలివితేటలు బాగా తెలిసినటువంటి వాళ్ళైతే గనక ఏ ఆట ఆడిస్తారు మిమ్మల్ని. అలా కావద్దు. అభం శుభం తెలియనటువంటి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఒక అంకెను ముట్టుకుంటారు. ఆ అంకెను బట్టి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను. దాని ద్వారా ఆ ఫలితము మీకు ఏ విధంగా ఉండబోతుందని మీకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరు పిల్లలు లేరనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, మీరే ఉన్నారు, ఏదో ఎక్కడో ఉన్నారు, పిల్లలు లేరు, మీరే దీన్ని ఫలితం తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేయాలి? ఈ శ్రీరామ చక్రం సిద్ధం చేసుకొని, ఏదైనా పుల్ల కానీ, పెన్ను కానీ పట్టుకొని, కళ్ళు మూసుకొని ఆ గళ్ళల్లో ఒక దాని మీద పెట్టాలి. కళ్ళు మూసుకొని పెట్టాలి. దేని మీద పెట్టారో ఆ అంకెను బట్టి రిజల్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు 16 అంకెలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నంబర్ 1, స్థాననాశో భవేద్ రామ. రాముడి కారణంగా స్థాననాశనం జరుగుతుంది ఆ పని వలన. సీతాయ దుఃఖ సంభవ. రెండవది, సీత కారణంగా దుఃఖము సంభవించే అవకాశం ఉంటుంది. మూడవది, లక్ష్మణ కార్యసిద్ధి స్యాత్. లక్ష్మణుడి వలన ఆ కార్యం సిద్ధించబోతోంది.
తథైవ స్యాద్ విభీషణాత్, విభీషణుని కారణంగా అందులో విజయం లభించబోతుంది. 5వది మరణం కుంభకర్ణేన, 5వ సంఖ్య వలన ఆ కార్యం వలన మరణం సంభవించబోతుంది. రావణేన కులక్షయ, 6, ఆ 6వ సంఖ్యకు రావణుని కారణంగా కులక్షయము జరిగే అవకాశం ఉంటుంది. 7 అంగదేన ధ్రువం రాజ్యం, అంగదుడి కారణంగా రాజ్య ప్రాప్తి కలుగుతుంది. 8 సుగ్రీవాత్ బంధు దర్శనం, సుగ్రీవుడి కారణంగా బంధు దర్శనము కలుగుతుంది. 9 కళ్యాణం స్యాద్ ఇంద్రసుత, ఇంద్రజిత్తు కారణంగా కళ్యాణం కలుగుతుంది. 10వది దీర్ఘాయుష్యంతు జాంబవాన్, జాంబవతుడి కారణంగా దీర్ఘాయుష్యు లభిస్తుంది. 11 హర్షోదర్కం ఆంజనేయ, ఆనందము ఆంజనేయ స్వామి కారణంగా లభిస్తుంది. కైకేయాః కార్యనాశనం, 12వది కైకేయి కారణంగా కార్యనాశనం కలుగుతుంది. 13 కౌసల్యాయ కార్యసిద్ధి, 13వ సంఖ్య వలన కౌసల్య కారణంగా కార్యసిద్ధి కలుగుతుంది. 14 శూర్పణఖ్య మహాభయం, శూర్పణఖ కారణంగా మహాభయము కలుగుతుంది. 15 భరతాత్ సఫలం కార్యం, భరతుడి కారణంగా ఆ కార్యము సఫలమవుతుంది. 16 గుహేన ప్రీతి సంభవ, గుహుడి కారణంగా ఆ కార్యం వలన ప్రీతి కలుగుతుంది. ఇది శ్రీరామ చక్రము ఇచ్చేటువంటి ఫలితం. ఇది పెద్దలు సూచించినటువంటి విధానము. పంచాంగాలలో చాలా వరకు ఇచ్చేటువంటి వారు. ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియదు. చక్కగా శ్రీరామ చక్రాన్ని ఉపయోగించుకొని మీకు ఏ విధమైనటువంటి రిజల్ట్ కాబోతుందో తెలుసుకోండి. రిజల్ట్ వచ్చినటువంటి వారు, దీన్ని ప్రయత్నం చేసినటువంటి వారు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ విధమైనటువంటి ఫలితం వచ్చింది అని. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే నేను అందజేశాను ఈ సమాచారాన్ని. ఫలితాలు మొదలైనటువంటి వాటికి కూడా ఛానల్కి కానీ మాకు కానీ ఏమి సంబంధం లేదు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతమైనటువంటిది, కేవలం సమాచారాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.